నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నీటి సమస్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో మొగరాల గుప్ప గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో గత నెల రోజుల నుండి నీటి ఎద్దడి సమస్య అవస్థలు పడుతున్న ప్రజలు. కాలనీలో బోర్ నుండి నీరు రాకపోవడంతో కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ లేకపోవడం, పంచాయతీ ట్యాంకర్తో ఒక రోజు నీళ్లు పోస్తే మరొక రోజు పోయట్లేదు అని, కాలనీ ప్రజలకు పంచాయతీ ట్యాంకర్తో తెచ్చిన నీళ్లు సరిపోవట్లేదని మండిపడుతున్నారు. ఈ కాలనీలో మొత్తం 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీ ప్రజలు వారి సొంత డబ్బులు ఖర్చు చేసి బోర్ కంబార్షన్ చేయించినా బోర్ నుండి నీళ్లు రావట్లేదు. కానీ ఇప్పటికైనా అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ స్పందించి కాలనీ నీటి ఎద్దడి సమస్య తీర్చగలరని కోరుకుంటున్న కాలనీ ప్రజలు కీసరి బాబురావు, పొట్ట రమేష్, ఇర్ప వీరభద్రం, మడకం వినోద్, గుండి చిన్నబాబు, కొరస రాధ, కొరస రాంబాబు, దుర్గా, కొరస నరసింహారావు, పాయం నరసింహారావు కాలనీ వాసులు కోరుకుంటున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. రిపోర్టర్ నాగేంద్ర బాబు. నా పేరు పొట్ట రమేష్. మాది మారలగుప్ప గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. ఇక్కడ నెల రోజుల నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పంచాయతీ ట్యాంకర్ గత 5 రోజుల నుంచి వస్తుంది. ఒక రోజు ఉంటే రెండో రోజు నీళ్లు పట్టుకునే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నారు, లేని వాళ్ళ పరిస్థితి అంతే. చాలా శాస్త్ర లేదా వంట నీళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి లేదు. నీళ్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే రేపు అవుతుంది, అవుతుంది అంటుంది. ఎలక్షన్ కూడా ఒకటి ఉందని వాయిదా పెట్టారు. ఆ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక వాళ్ళు వచ్చిన సందర్భం లేదు. AEO గారు వచ్చి కారు నుంచి దిగకుండానే బయట వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ కనీసం చుక్కని మంచి నీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ జనాలకి నీళ్లు అందించాలని